హాయ్ వ్యూవర్స్, ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు అమ్మాయిలు కానీ సెలబ్రిటీస్ అందరూ ఆఫ్టర్ 30 years మ్యారేజెస్ చేసుకుంటున్నారు. ఆ అబ్బాయికి వచ్చేసరికి 40 years అయి ఉంటుంది. ఈ డిసిషన్ రైటా రాంగా? చూడండి, మన పూర్వం చూసినట్టయితే మన పేరెంట్స్, మీ పేరెంట్స్ అందరూ ఒక 70, 80sలో మ్యారేజెస్ అయిన వాళ్ళు. వాళ్ళకి అప్పుడంతా మా అమ్మమ్మ, మా నాయనమ్మ వాళ్ళందరూ 16 years ఆ అమ్మాయికి ఉంటుండే, ఆ అబ్బాయికి వచ్చి 18 లేకపోతే 20 years అలా ఉంటుంది. వాళ్ళకి పిల్లలు కనేసరికి అమ్మాయికి వచ్చి 18 yearsకి 2 పిల్లలు కనేస్తుండే. ఆ అబ్బాయి వచ్చి ఒక 22 years ఉంటుండే. ఫ్యామిలీ పోషించడానికి తనకు శక్తి ఉంటుండే. అమ్మాయికి వచ్చి తను కూడా ఇంటి పనులు, పిల్లల్ని చూసుకోవడానికి అంత స్ట్రాంగ్గా ఉంటుండే. ఏజ్ అయ్యేసరికి ఇప్పుడు కూడా వాళ్ళు జీవిస్తున్నారు, అంత బాగా ఫిట్గా ఫైన్గా ఉంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామో ఆఫ్టర్ 30 years పెళ్లి చేసుకునేది ఏంటి, దాని తర్వాత పిల్లలు కనడం ఏంటి, 40 yearsలో అసలు ఏమవుతుంది మన జనరేషన్కి? ఇప్పటి కాలం అమ్మాయిలు కెరియర్ అంటూ వాళ్ళ ఆయుష్ని కోల్పోతున్నారంటారా? ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అమ్మాయిలకి తొందరగానే మెనోపాజ్ వచ్చేస్తుంది. ఇప్పటి కాలం వాళ్ళకి 45 years తర్వాత మెనోపాజ్ అయ్యేది. ఇప్పుడైతే 35 నుంచి 40 లోపల అయిపోతున్నారు అనమాట. అప్పటి వాళ్ళు మా అమ్మమ్మ, నానమ్మ వాళ్ళందరూ ఇప్పుడు ఫైన్గా ఉంటున్నారు. 90 years అయినా బాగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. ఎప్పుడైనా పని చేసేదానికి బద్ధకంగా ఉంటే మా అత్తమ్మ ఒక డైలాగ్ వేస్తుంది అనమాట. అప్పట్లో వాళ్ళు కట్టెపోయిని వాడేవాళ్ళు కదా. నేను నా పాయం టైంలో కట్టెలని, ఇంత పొడవు కట్టెలని కట్ చేసుకొని కట్టెల మూటని ఇలా కాళ్ళు తన్ని తల మీద పెట్టుకొని ఒక సంఖలో బిడ్డను ఎత్తుకొని నడిచి ఇంటికి వచ్చి వంటలు చేసి పనులు చేసి పిల్లలు చూసుకుంటా అండి. ఈ పాయం పిల్లలు ఏజ్ అయినట్లా సుస్తూ వస్తూ అంటుంటారు అని తిడుతుందనమాట. తను చెప్పే మాటలో నిజంగానే అర్థం ఉందండి. మనం తవ్వుకున్న గొయ్యలో మనమే పడినట్టు ఇప్పుడు జనరేషన్ చేస్తున్న తప్పులు ఇలాంటివి. కెరియర్ అంటూ వాళ్ళ లైఫ్ని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. చక్కగా ఏ ఏజ్లో ఆ ముచ్చట అన్నట్టు ఆ ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లలు కనాలి. దాని తర్వాతే నీ కెరియర్ని నువ్వు బిల్డ్ చేసుకోవాలి. ఒక్కసారి మ్యారేజ్ తర్వాత సొసైటీ అంటుంది నువ్వు పిల్లలు కనాలని. సరే, పిల్లలు కన్న తర్వాత ఆ పిల్లలు పెద్దగా చేసుకునేకి నానా తంటాలు పడాలి. సరే, ఉపాసన గారు చెప్పినట్లు ఎగ్ ఫ్రీజ్ చేసుకొని నీ కెరియర్ని చూసుకొని తర్వాత 40sలో పిల్లలు కందామే అనుకోండి. సపోజ్ నువ్వు 40sలో ఏం చేస్తావు? పిల్లల్ని ఎలా నువ్వు పోషించగలవు? ఎలా తన మంచి చెడ్డని చూసుకోగలవు? నిన్నే ఒక మనిషి చూసుకోవాలి. ఏజ్ అయిన తర్వాత రోగాలు అంటుకుంటాయి. ఆ రోగాలను పోగొట్టుకొని నువ్వు హాస్పిటల్కి తిరుగుతావా? మీ బిడ్డని చూసుకోగలుగుతావా? ఇప్పటి జనరేషన్ పేరెంట్స్ ఆల్రెడీ ఏజ్డ్ అయిపోయింటారు. వాళ్ళకు కూడా మన పిల్లల్ని చూసుకునేకి అవ్వటం లేదు. వాళ్ళే 60లో ఉన్నారు. వాళ్ళకి మన సహాయం కావాలి. మనం వాళ్ళని చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇంకా వారు మన పిల్లల్ని ఎలా చూసుకుంటారు? ఇంకా నువ్వు ఎలా నీ పిల్లల్ని పెద్దగా చేసుకుంటావు? ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూడండి, డబ్బులు ఉన్న వాళ్ళకి చేతికి కాళ్ళకి పని మనుషులు ఉంటారు. హ్యాపీగా వాళ్ళు సినిమాలు చేసుకుంటారు, వాళ్ళ పిల్లల్ని ఒకరు పెంచుతూ ఉంటారు. కానీ రియల్ లైఫ్లో మన సామాన్యులకి ఇది జరిగే విషయమేనా చెప్పండి? పిల్లల్ని కనడం అనేది మన చాయిస్. దాన్ని సరిగ్గా సరైన టైంలో మనం మనకి మంచిది, మన పిల్లలకు కూడా మంచిది. యూజువల్గా ప్రతి అమ్మాయి చేసే తప్పు ఇదేనే. యాక్చువల్లీ 30 years అనేది మన కెరియర్ పీక్ టైం అనమాట. ఆ టైంలో నువ్వు పిల్లలు కానీ నువ్వు బ్రేక్ తీసుకుంటే జాబ్ ఎక్కడ దొరక్క చాలా సఫర్. ఇలా చాలా మంది మహిళలు బాధపడుతున్నారు. హస్బెండ్ అండ్ వైఫ్ అండర్స్టాండ్ లేకపోవడం, మెంటల్ స్ట్రెస్కి గురవుతున్నారు. అలాగే ఈ పిల్లలతో వాళ్ళ ట్యాంపరింగ్ని తట్టుకోలేక ఎక్కువగా డిప్రెషన్కి లోనవుతున్నారు. ఇలా ప్రతిసారి జన్మనిచ్చిన తర్వాత 5 ఏళ్ళు వెనకబడిపోతారంట. ఇలా 65కే ఇలా మంచి అనుభవాన పడిపోతారంట. మన ఇండియాలో రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే ఉమెన్స్కి బ్రెస్ట్
సిస్ట్, యూరిన్, సర్వికల్ క్యాన్సర్, పీసీఓడి, ఫైబ్రాయిడ్స్, యూట్రస్లో పెరగడం, యూట్రస్లో ఎగ్ క్వాలిటీస్ తగ్గిపోవడం, బబుల్స్ పెరగడం, దీని ద్వారా ఇన్ఫర్టిలిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఉమెన్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు. ఫస్ట్ వి షుడ్ లవ్ అవర్ సెల్ఫ్. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుందన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే రైట్ ఏజ్, రైట్ మ్యారేజ్. పెళ్ళి చేసుకున్నా కూడా నీ కెరియర్ని నువ్వు కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే కిడ్స్ని ప్లాన్ చేసుకున్నప్పుడు మీ ఇద్దరి ఫ్యామిలీ కూడా సపోర్టివ్గా ఉండాలి. కానీ కొంతమందికి ఆ అదృష్టం ఉండకపోవచ్చు, అయినా పర్లేదు. ప్రెగ్నెన్సీ కింద ఆఫ్టర్ డెలివరీ కేర్ చాలా అవసరం. నా ప్రెగ్నెన్సీ జర్నీ అలాగే ఆఫ్టర్ డెలివరీ నేను ఎలా వితౌట్ సపోర్ట్ ఎనీవన్ ఐ ఓవర్కమ్ ఫ్రమ్ దిస్ అని నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అన్నిటికన్నా ముఖ్యంగా హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ని మంచిగా కాపాడుకోండి. హ్యాపీ ఉమెన్స్ డే అని స్టేటస్ పెట్టుకోవడం కాదు, మీ చుట్టూ ఉన్న ఆడవాళ్ళని గౌరవించండి, వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించండి. తెలుసు కదా వాళ్ళ ఏం చెప్పారో. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాల్కులేషన్, పెంచాలంటే క్యాల్కులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాల్కులేషన్. బ్లడీ హ్యూమన్ లైఫ్. ఇలాగైతే ఫ్యూచర్ లో ఆడపిల్లని నట్టింట్లోనో నడి ఊర్లోనో కాదు, మ్యూజియం లో చూడాల్సి వస్తుంది. ఏంటి అర్థమైందా అందరికి? వినా స్త్రియా జననం నాస్తి, వినా స్త్రియా గమనం నాస్తి, వినా స్త్రియా జీవం నాస్తి, వినా స్త్రియా సృష్టిరేవ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అర్థమైంది అనుకుంటా అందరికీ. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.